కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. మిస్‌అండర్‌స్టాండింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే మీకు బాగా అర్థమవుతది. లైవ్ చూసే వాళ్ళకి నేను చెప్పే కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైతదనమాట. ఏమైతదంటే మన కామనర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యో! పాపం వాళ్ళు సెలబ్రిటీస్ గదా! వాళ్ళకెందుకు పని చెప్పడం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ సెలబ్రిటీస్ ఏమనుకుంటున్నారు? వీళ్ళు మనతో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకని మనతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే కొంచెం రాంగ్‌గా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నిజానికి లైవ్ చూస్తున్న వాళ్ళకి అర్థమైతది. వాళ్ళైతే రాంగ్‌గా ఏం మాట్లాడట్లేదు. నిజానికి మాస్క్ మ్యాన్ అయితే అసలు హృదయమానవ్ చాలా సౌమ్యంగా ఇమాన్యుయల్‌కి టాస్క్ ఇచ్చాడు గదా! ఏమని మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలని. అది యాక్చువల్‌గా చాలా కష్టమైన టాస్క్ అంట. మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే మధ్యలో తనూజ వాళ్ళొచ్చి కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు హృదయమానవ్ చాలా అంటే చాలా ఏమంటారు చాలా తక్కువగా తక్కువ లో వాయిస్‌తో అయ్యో! మీరెందుకండి హెల్ప్ చేస్తున్నారు? యాక్చువల్‌గా ఈ టాస్క్ ఎంత కష్టంగా ఉంటదని నాకు తెలుసు. కానీ నాకు తప్పకిచ్చాను అని చాలా సౌమ్యంగా చెప్పాడు. మాస్క్ మ్యాన్ అయితే అప్పటి వరకు అయితే అనిపిస్తున్నారు. మీకు ఇందాక చూసిన ప్రోమోలో కూడా అనిపించొచ్చు మాస్క్ మ్యాన్ కొంచెం బిగ్ బాస్‌ని ఎదిరించి మాట్లాడినట్టు. అదేం కాదండి. యాక్చువల్‌గా ఫుడ్ తింటున్నప్పుడు బిగ్ బాస్ ఏమంటారు? ఆ ఫుడ్ అక్కడ వదిలేసి బయటికి రండి అంటారు. అప్పుడు పాపం మాస్క్ మ్యాన్ రియల్‌గా ఫీల్ అయ్యి ఏమంటారంటే హార్ట్‌తో ఫీల్ అయ్యి హృదయమానవ్ కదా! హార్ట్‌తో ఫీల్ అయ్యి ఏమంటారంటే తినే ఫుడ్‌ని నేను లాక్కోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటాడనమాట.